ప్రాణహిత దగ్గర నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ ఎప్పుడూ చెప్పలేదన్నారు జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. రాష్ట్రంలో నదులు, ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ ఫెయిల్యూర్ కి సిడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పాత డిజైన్ ప్రకారమే కట్టి ఉంటే చాలా డబ్బులు సేవ్ అయ్యేవన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వాళ్ళు మహారాష్ట్రను కన్విన్స్ చేస్తానని చూశారు, కాలేదని చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ కన్విన్సింగ్ మహారాష్ట్ర, they somehow thought that we will move to Medigadda for two reasons. One is Maharashtra ఒప్పుకోవట్లేదు, సెకండ్ ఇస్ సిడబ్ల్యూసీ చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ 165 టీఎంసీ నీళ్లు లేవని అని చెప్పి. ఫస్ట్ మహారాష్ట్రను ఒప్పించకపోవడం అనేది అది కూడా వాళ్ళ ఇనబిలిటీ. బై కన్విన్సింగ్ మహారాష్ట్ర బై టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్స్ హెల్ప్, దే నెవర్ అప్రోచ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా seeking our help to negotiate with Maharashtra. If they would have approached, I would have been in the front line to convince Maharashtra and get it done. Then second thing they said, CWC 165 TMC, CWC said 165 TMC is not there. 165 TMC నీళ్ళు ఏదైతే CWC అక్కడ లబ్ధి ఉందని చెప్పిందో నీటి లభ్యత అది లేదు. CWC ఏం చెప్పింది 68 TMC ఉందని చెప్పిందని వాళ్ళు ఒక రిపోర్ట్ వాళ్ళే చెప్పారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. సిడబ్ల్యూసి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ సిడబ్ల్యూసి రిపోర్ట్స్లో 165 టీఎంసీ అక్కడ ఉంది అనేది చాలా ఖచ్చితంగా క్లియర్గా రాసింది. సో ఇది చూడండి, ఇది సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్ట్. ఏదైతే 165 టీఎంసీ లేవు, ఓన్లీ 63 టీఎంసీలు 68 టీఎంసీలే ఉన్నాయని సిడబ్ల్యూసి చెప్పింది అని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సాకు చూపెట్టి మేడిగడ్డకు వెళ్ళిందో అది తప్పు. The net water availability at the barrage location is about 165 TMC at 75% dependability. Bracket lo emundi, which includes perceived surpluses from the share of upstream states, assuming the utilization of upstream states limited to 75% availability of 63 TMC. ఏమంటున్నారంటే ఇక్కడ 75% డిపెండబిలిటీలో 165 TMC ఉంది, అది మీకు చెందిందే, తుమ్మటి దగ్గర మీరు వాడుకోండి. 63 TMCలు మహారాష్ట్ర ఒకవేళ వాళ్లకు, అది వాళ్ళ ఎలకేటెడ్ వాటర్ కాదు, అది మీ ఎలకేటెడ్ వాటరే, మహారాష్ట్ర యూజ్ చేసుకునే అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం అంతే. 63 టీఎంసీ మీది కాదు మహారాష్ట్ర అని చెప్పట్లే ఇక్కడ, అది ఐడియాలజీ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది. ఇది చూపెట్టి 63 టీఎంసీ మహారాష్ట్ర తీసేసుకుంటుంది, 165 నుంచి 63 పోతే 102కి వచ్చింది, అక్కడ మాకు లిఫ్టింగ్ కెపాసిటీ ఇంకొక 30 తగ్గితే 63 ఉంటుంది అని చెప్పి ఇట్లా బీఆర్ఎస్ చెప్పడం కంప్లీట్లీ రాంగ్. మీరు మేడిగడ్డకు వెళ్ళాలనుకుంటే అది చెప్పి వెళ్ళండి, రీజన్స్ చెప్పి వెళ్ళండి, కానీ ఒక సాకు చూపెట్టి వెళ్ళడం అనేది మాత్రం కంప్లీట్లీ రాంగ్. 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయింది తుమ్మడిహట్టి ప్రాజెక్టు, ఇంకొక 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం 40,000 కోట్లలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటివి. తర్వాత మన లిఫ్ట్ కాస్ట్, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నుంచి 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ లిఫ్ట్ కాస్ట్, పవర్ కాస్ట్ ఉంటుంది, అది మొత్తం సేవ్ అయ్యేది ఎవ్రీ ఇయర్ రికరింగ్ కాస్ట్. చాలా సార్లు మనం వింటున్నాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్వేస్ యూస్ టు సే సిడబ్ల్యూసీ హాజ్ అప్రూవ్డ్ ద డిజైన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఆఫ్ కాళేశ్వరం. వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేసినప్పుడు ఇప్పుడు కనుక ఇది మేడిగడ్డ ఇష్యూ అయింది కాబట్టి సిడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది కదా, మా తప్పేముంది అని. లెట్ మీ పుట్ ఇట్ ఆన్ రికార్డ్, సిడబ్ల్యూసీ హాజ్ నెవర్ అప్రూవ్డ్ ద డిజైన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఆఫ్ కాళేశ్వరం. ఇట్ నెవర్. డిజైన్స్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అంటే 80,000 కోట్ల కాస్ట్, ఇనిషియల్ కాస్ట్, ఈ రెండు కూడా సిడబ్ల్యూసీ ఎప్పుడు కూడా అప్రూవ్ చేయలేదు. వెన్ స్టేట్ ఈస్ సేయింగ్ ఐ హావ్ డన్ మై డిజైన్స్ కరెక్ట్లీ, మేము ఎందుకు డౌట్ పడాలా? సో గైడ్ లైన్స్ ప్రకారం మేము డిజైన్స్ చూడలేదు, సిడబ్ల్యూసీ హాజ్ నాట్ సీన్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ 80,000 కోట్లు మేము క్వశ్చన్స్ అడిగినాం, 80,000 కోట్లు ఎందుకు అవుతుంది, ఏమైతుంది అని క్వశ్చన్స్ అని రాస్తే సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు అంటే మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం మా స్టేట్ నుంచి, మీకు ఎందుకు ఇవ్వాలా అన్నారు. సో మేము ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. సిడబ్ల్యూసీ హాజ్ నెవర్ అప్రూవ్డ్ ద డిజైన్స్. డిజైన్ ఫెయిల్యూర్ ఇప్పుడు మేడిగడ్డలో ఉన్నదానికి సిడబ్ల్యూసీకి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, అది కేవలం సిడిఓ ఆఫ్ స్టేట్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.